సిటీలో ఒక్కసారిగా పెరిగిన చలి, జనం అవస్థలు, స్వెటర్ షాపులకు ఫుల్ గిరాకీ. దూలపల్లి అగ్ని ప్రమాదంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, 2 రోజులుగా శ్రమిస్తున్న సిబ్బంది, ఆగని మంటలు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ రోప్, ఫుట్పాత్ ఆక్రమించిన వ్యాపారులపై చర్యలు. హెచ్ఎండిఏ భూములను వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం, సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే విడుదల కానున్న నోటిఫికేషన్. హైటెక్స్ లో పౌల్ట్రీ ఫార్మ్ లేటెస్ట్ మెథడ్స్ పై ఎక్స్పో, 3 రోజుల పాటు జరుగుతుందన్న నిర్వాహకులు. దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని, అయినా తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీఓపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడి చేశారన్నారు. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని మండిపడ్డారు. దొంగ నాటకాలు రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటైందన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై సెక్రటేరియట్ లో ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమయ్యారు సీతక్క. కుట్రలు చేసేది మీరే, ఆనాడు కంపెనీలు ఇచ్చింది మీరే, అనుమతులు ఇచ్చింది మీరే. అలా సాక్షాత్తు మీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకున్నాడు. దీనికి మాట్లాడు కేటీఆర్. ప్రజల యొక్క మనోభావాలతో వాళ్ళ సమస్యలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాదు. నీకు దమ్ముంటే ఇది నేను పర్మిషన్ ఇచ్చి తప్పు చేసినా అని నిర్మల్ ప్రజల ముందుకొచ్చి తప్పని ఒప్పుకో. అంతేగాని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుందని కలలు కంటే అంతకంటే దుర్మార్గం ఏముండదు. కాబట్టి నిర్మల్ ప్రజలారా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఎలాంటి పురోగతి లేకుండా ఇప్పుడు ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు మీకు తెలుసు, ఎవరెవరు భూములు ఇచ్చిండ్రో మీకు తెలుసు. మీరు అందరు బయటికి వచ్చి మీరు మాట్లాడండి, ఆ విషయాలు మాట్లాడండి. ఎవడో రెచ్చగొడితే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డినో ఇంకో ఈ ప్రభుత్వాన్ని అనుడు కాదు. ఎవరు ఇచ్చిర్రు, దీంట్లో ఎవరు డైరెక్టర్లు, ఎవరు యాజమాన్యం, వాళ్ళ వెనుక ఉన్న పెద్ద హస్తం ఎవరు, అది మాట్లాడండి. అందుకనే ప్రజలు కూడా సంయమనంతో ఆలోచించండి, ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ మరి మేము ఎక్కడైనా భూమి సేకరణ జరిగితే అక్కడ గ్రామ సభలు పెడుతున్నాము, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయ సేకరణ పోతున్నాము. దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా అడ్డుకొని మరి గ్రామ సభలు కూడా జరగకుండా అడ్డుకుంటూ వాళ్ళ లెక్క మేము తీసుకోవాలి, దాన్ని ఒక అణచివేతగా చూపించాలని చూస్తున్నారు. మీరంతా గ్రామ సభలు నిర్వహించలే, గత 10 ఏళ్లు ప్రజాభిప్రాయ సేకరణ చూపించలే, వాళ్ళని భయపెట్టి పశువుల్లాగా లారీలలో ఎక్కించి జనాలను మరి కొన్ని గ్రామాలు ఖాళీ చేయించిన చరిత్ర మీది. మేము ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా భూసేకరణ జరిగితే దాన్ని వీడియోలు పెట్టి చూపిస్తున్నారు. అందుకనే వాళ్ళ నీతేందో రీతేందో ప్రజలకు అర్థమైతా ఉంది. ఇవాళ నిత్యం మేము ప్రజలలో ఉంటే మా మీద రకరకాల ఆరోపణలు, రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల ఇబ్బందులు. అరే మీరు 10 ఏళ్ల సెక్రటేరియట్లో లేరు, పబ్లిక్ లో లేరు, ఫామ్ హౌస్లలో ఉన్నారు, ఖరీదైన భవనాలలో ఎక్కడో బయట ఉన్నారు. పబ్లిక్ లో ఎక్కడున్నారా మీరు? మేము నిరంతరం పబ్లిక్ ఉంటే మేము కనబడతలేమాట. ఇదేనా? ఇట్లాంటి దుష్ప్రచారం ప్రజలు ఎవరు నమ్మరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ కు దమ్ముంటే ఇది నేను ఇవ్వలేదు, ఈ పర్మిషన్లు మేము మా ప్రభుత్వం ఇయ్యలేదని, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆనాడు ఇయ్యలేదని ఒప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తాను. లేకుంటే ఇచ్చి మేము తప్పు చేసినామని నిర్మల్ ప్రజలకు చేతులెత్తి నమస్కరించి ఆడ ముక్కు రాక్తావో వాళ్ళ కాళ్ళు ముక్తావో ఏం చేస్తావో చేయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దూలపల్లిలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దారిని మళ్లించారు పోలీసులు. ఎంత ప్రయత్నించినా ప్లాస్టిక్ కంపెనీ కావడంతో మంటలు అంతకంతకు చెలరేగుతున్నాయి.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దూలపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎస్వి ప్యాప్ ప్లాస్ట్రో ఇండస్ట్రీలో మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఇప్పటికీ మామూలు పరిస్థితిలోకి రాలేదు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గ్రౌండ్ ఫ్లోర్లో ముడిసరుకుపై 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. దీంతో దట్టమైన పొగ పరిసరాల్ని కమ్మేసింది. శిథిలాల కింద ప్లాస్టిక్ మండుతుండటంతో పెద్ద ఎత్తున నల్లటి పొగ వెలువడుతోంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ముడిసరుకులు అగ్నికి ఆహుతవుతుండటంతో మంటలు క్రమక్రమంగా ఎక్కువ అవుతున్నాయి. దాదాపు 100 మీటర్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడ్డాయి. మంటల సెగ 200 మీటర్ల దూరం వరకు వ్యాపించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది. ప్లాస్టిక్ తయారీ కంపెనీ కావడంతో మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మంటలు అధికంగా చెలరేగడంతో కంపెనీ భవనం కూలిపోయింది. 3rd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం కష్టతరంగా మారింది. దట్టమైన పొగాలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు దూలపల్లి రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు పోలీసులు. మంటలను ఆర్పేందుకు 6 ఫైర్ ఇంజన్లు, 20 ట్యాంకర్లలో నీళ్లు తీసుకొచ్చి ప్రయత్నించారు ఫైర్ సిబ్బంది. సరైన ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు జిల్లా అగ్నిమాపక అధికారి. పక్కనున్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమలో ప్రికాషన్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 10 ఫైర్ ఇంజన్లు, 2 స్పెషల్ ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పివేశామని తెలిపారు అగ్నిమాపక అధికారి. భారీ ఎత్తున మంటలు చెలరేయడానికి కారణం ఏంటంటే మేజర్గా ఇది మెటీరియల్, వాళ్ళు స్టోర్ చేసిన మెటీరియల్, ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్, అందువల్లనే ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ 40 మీటర్స్ 50 మీటర్స్ హైట్ వరకు అవి ఫైర్స్ వచ్చినాయి. సో అది మెయిన్ రీజను. ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంటిన్యూస్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాళ్ళు మెటీరియల్ స్టోర్ చేసి పెట్టారు. పాలీప్రొపైలిన్ గ్రాన్యూల్స్ అని మీరు చూడండి, ఇవి పాలీప్రొపైలిన్ గ్రాన్యూల్స్. సో దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేస్తారు. సో ఈ పాలీప్రొపైలిన్ బ్యాగ్స్ అనేటివి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అక్కడ చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. సో అవి పాలీప్రొపైలిన్ గ్రాన్యూల్స్. అవి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇంత పెద్ద ఇండస్ట్రీలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్టాక్ చేసి ఉన్నాయి. అవి వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ కూడా 1st, 2nd, 3rd ఫ్లోర్లో కూడా ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా కంటిన్యూస్గా మా ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తుండడం వల్లనే ఇప్పుడు ఈ ఫైర్ అనేది కంట్రోల్లోకి వచ్చింది, కన్ఫైన్ అయింది. మంటల అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. స్పెషల్ ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కంటిన్యూగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు సిబ్బంది శాయశక్తులా కృషి చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ రోప్ అనే మాట హాట్ టాపిక్ గా మారింది. ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై ఆపరేషన్ రోప్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. పాదాచారులు నడవడానికి వీలు లేకుండా ఫుట్పాత్లపై వ్యాపారాలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అలాంటి ఏరియాలను గుర్తించి ఆపరేషన్ రోప్ స్టార్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న ప్రాంతాలను గుర్తించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. పాదాచారులు నడవడానికి ఫుట్పాత్లు ఉపయోగించాల్సి ఉండగా చాలా చోట్ల అవి ఆక్రమణకు గురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వాటిని తొలగించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. షేక్పేట్ ఒయాలసిస్ స్కూల్ నుంచి టోలీచౌకి మెజిస్ట్రిక్ గార్డెన్ వరకు ఫుట్పాత్లపై వ్యాపారాలు చేస్తున్న వాటిని తొలగించారు పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేరుగా ఆపరేషన్ రోప్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫుట్పాత్లపై వ్యాపారాలు చేయడం సరైన పద్ధతి కాదని కొందరు వ్యాపారులకు నచ్చజెప్పారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించకపోతే కామన్ పబ్లిక్ కి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు సిపి సివి ఆనంద్. సిటీలో వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుతుందన్నారు. ఫుట్పాత్లు ఆక్రమించడం వల్ల పాదాచారులు సైతం రోడ్డు మీదనే నడుస్తున్నారు. దీంతో కొంతవరకు ప్రమాదాలకు కారణమవుతుందని గుర్తించారు. అయితే ఫుట్పాత్లను ఆక్రమించిన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వారంతా తాము ఎలా బ్రతకాలి అని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఆక్రమణలకు పాల్పడడం సరికాదని సిపిసివి ఆనంద్ అన్నారు. ఈ తోపుడు బండ్లు కానివ్వండి, వేరే ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ సంబంధించిన వరకు దుకాణాలు, షెడ్స్ ఇటువంటివన్నీ కూడా వేసుకున్నారు. ప్లస్ వాళ్ళు తీయాలంటే కూడా ఎవరో అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తున్నారు. సో రాను ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే తగ్గుకుంటూ పోతుంది, వాహనాలేమో పెరుగుతున్నాయి, క్యారేజ్ వే తగ్గుతుంది. మీరు చాలా మటుకు చూస్తున్నారు, ఈ పెద్ద పెద్ద షాప్స్ ముందు కూడా
వాళ్ళు ఏదో పేదవాళ్ళు ఏం కాదు, కానీ వాళ్ళ షాప్ ముందు వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు లీజ్కి ఇచ్చి, దాని దగ్గర రెంట్ తీసుకొని ఈ విధంగా ఒక మాఫియాలాగా తయారై ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సిటీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా పరిస్థితి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఎదుర్కొంటున్నాం. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పనిచేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు. మళ్ళీ ఇటువంటివి ఎన్క్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది. సిటీలో ఎక్కడా ఫుట్పాత్ల ఆక్రమణలు జరగకుండా ఆపరేషన్ రోప్ కు అందరి సహకారం కావాలని కోరుతున్నారు పోలీసులు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జీబ్రా క్రాసింగ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వాకర్స్ రక్షణకు ఎంతో కీలకంగా పోయున్నాయి. అయితే కొంతమంది ఈ రూల్స్ పాటించకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సమస్యపై ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. జీబ్రా క్రాసింగ్లపై వాహనాలు నిలిపి ఉంచడంతో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్న వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. వాహనదారుల కోసం జీబ్రా క్రాసింగ్ ముందు ఒక లైన్ ని ఏర్పాటు చేసి దాని ముందు వరకే వాహనాల్ని పార్క్ చేయాలని సూచించారు ఇన్స్పెక్టర్. ప్లస్ స్టాప్ లైన్, అక్కడ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ముందే వెహికల్స్ ఆపాలి. ఆ లైన్ దాటి ముందుకు వస్తే దాని ముందు లైన్ కన్నా ముందు జిబ్రా లైన్ ఉంటుంది. ఆ జిబ్రా లైన్ ఎందుకంటే పబ్లిక్ దాటడానికి ఆ జిబ్రా లైన్ పెట్టిండ్రు. అయితే ఎవరైతే లైన్ క్రాస్ చేసి ముందుకు వస్తే ఆ పబ్లిక్ దాటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానివల్ల మళ్ళీ ముందు ఆపోజిట్లో ఏమైనా వెహికల్స్ వస్తే ఈ పబ్లిక్ పెడిస్ట్రియన్కు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ లైన్ క్రాస్ చేయొద్దు, ఈ సిగ్నల్ జంప్ చేయకుండా ఉంటే బాగుంటుంది. 1 పర్సన్ 10 తర్వాత 12 వరకు, మళ్ళీ మార్నింగ్ 6 to 8 వరకు ఒక పర్సన్ కంపల్సరీ ఇక్కడ ఉంటాడు. అయితే ఎవరైతే సిగ్నల్ జంప్ చేసి లైన్ వయలేషన్ చేస్తారో వాళ్ళపైన మేము స్పాట్ చేయాలను మరియు కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ కేసెస్ బుక్ చేస్తాము. ఇక సిగ్నల్ జంపింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిగ్నల్ను జంప్ చేస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సిగ్నల్ను బ్రేక్ చేయకుండా వాహనం నడపడంతో తమ ప్రాణాలు రక్షించుకుంటూనే ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించని వారవుతారన్నారు పోలీసులు. పాదచారుల కోసం కేటాయించిన నిమిషాల వ్యవధిలో సంయమనం పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికంగా అవకాశాలుంటాయన్నారు. ఇక్కడ ఈ మాసడాంగ్ జంక్షన్ పైన కొన్ని వేల వెహికల్స్ ప్రతిరోజు ప్రయాణిస్తుంటాయి. ఈ హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అయితే మెయిన్గా ఇక్కడ సిగ్నల్స్ వచ్చేసి స్టాప్ లైన్ ఉంటుంది, ప్లస్ జిబ్రా లైన్ ఉంటుంది, ప్లస్ సిగ్నల్స్ ఉంటాయి. అయితే ఎక్కువ మంది సిగ్నల్ జంప్ చేస్తుంటారు. ఆ సిగ్నల్ జంప్ చేయడం వల్ల పబ్లిక్ ఎవరైతే సిగ్నల్ జంప్ చేస్తారో అతనికి యాక్సిడెంట్ అయ్యి ఇంజ్యూరీ అయ్యే అవకాశాలు ఉంటాయి, డెత్ జరిగే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఆపోజిట్ వేరే వెహికల్స్ వేరే రూట్ నుంచి వచ్చే వాళ్ళకు ఈ ఎవరైతే సిగ్నల్ జంప్ చేసారో వాళ్ళు వచ్చి వాళ్ళకు గుద్దడం వల్ల వాళ్ళకి ఇంజ్యూరీ అయ్యే అవకాశాలు ఉంటాయి, డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిగ్నల్ జంప్ చేయొద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో అటు పాదచారులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలుగుతోందన్నారు. వాహనదారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాక వారి రక్షణ కోసమే రూపొందించబడ్డాయన్నారు. 1 yearలో వచ్చేసి దాదాపు 1034 సిగ్నల్ స్టాప్ లైన్ కేసెస్ బుక్ చేసినాము. మరియు సిగ్నల్ జంప్ వచ్చేసి 738 కేసెస్ బుక్ చేసినాం. సిగ్నల్ లైన్కు దాటకుండా మా ఒక కానిస్టేబుల్ ఆఫీసర్, ఒక ఎస్ఐ ఆఫీసర్ ఉంటాడు. ఆ లైన్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేపిస్తాం. ఎవరైనా ఆ లైన్ దాటి ముందుకు వస్తే కంపల్సరీ అతని పైన చాలన్, ఏది స్పాట్ చాలన్ కానీ కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ అంటే కెమెరా ద్వారా ఫోటో తీసి ఈ చాలన్లో అప్లోడ్ చేసి అతనికి పైన కేసు బుక్ చేస్తాం. సిగ్నల్ జంప్కి వచ్చేసి 1000 రూపీస్, స్టాప్ లైన్ వయలేషన్ వచ్చేసి 200 రూపీస్ ఫైన్ వేస్తాం. ఫోటో అంటే ఫోటో ద్వారా తీస్తేనో కెమెరా ద్వారా తీస్తే నాన్ కాంటాక్టర్, స్పాట్ చాలంటే ఇమీడియట్గా అతను ఆపి పక్కకు తీసుకొని వచ్చి అతను లైసెన్స్ అవన్నీ తీసుకొని కేసు బుక్ చేస్తే స్పాట్ చాలని అంటారు. నిర్లక్ష్యం, తొందరపాటు, బాధ్యతారాహిత్యంతో విలువైన ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో పోతున్నాయన్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు రూల్స్ పాటిస్తూ చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి భద్రతతో ప్రయాణిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు ట్రాఫిక్ పోలీసులు. హెచ్ఎండిఏ భూముల వేలానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు భూములకు వేలం వేయలేదు. మొదటిసారిగా హెచ్ఎండిఏ భూములను వేలం వేయాలని డిసైడ్ అయింది సర్కార్.
భూముల వేలం ద్వారా రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో పాటు సర్కారుకు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాన్ని కూడా వేలం వేయలేదు. గత ప్రభుత్వం హెచ్ఎండిఏ, హౌసింగ్ కార్పొరేషన్, టీఎస్ఐఏసీతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల భూములను వేలం వేసింది. ఆన్లైన్లో భూముల అమ్మకాల ద్వారా అప్పట్లో రాష్ట్ర ఖజానాకు 20,000 కోట్ల రూపాయల వరకు వచ్చి చేరింది. దేశంలోనే రికార్డు స్థాయిలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ఒక్క ఎకరానికి 100,75 లక్షల వరకు ధర పలికింది. ఇక బుద్వేల్, ఖానామెట్లో కూడా భారీగానే ధర పలికింది. అయితే రేవంత్ సర్కార్ మొదటిసారిగా భూముల వేలానికి సిద్ధమవుతోంది. దాదాపు 15 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలానికి రెడీ అవుతోంది. ఈసారి భూముల వేలం ద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకోవడంతో పాటు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అయితే కోకాపేటలోని నియోపోలిస్తో పాటు తుర్కయాంజల్, కుర్మల్గూడ, తొర్రూరులోని మిగిలిన ప్లాట్లను కూడా వేలం వేయనున్నారు. ఇప్పటికే భూముల వేలానికి సంబంధించి ఏర్పాట్లను కూడా హెచ్ఎండిఏ అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం. కోకాపేటలో వేసిన నియోపోలిస్ లేఅవుట్లో మొత్తం 531.46 ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికే 380 ఎకరాలు వేలం ద్వారా అమ్మేశారు. మరికొంత భూమిని ఇతర సంస్థలకు కేటాయించింది అప్పటి సర్కార్. అయితే కాంగ్రెస్ సర్కార్ మొదటిసారిగా వేస్తున్న వేలానికి కోకాపేట భూములనే ఎంపిక చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లోనే 24 ఎకరాలను వేలానికి సిద్ధం చేశారు హెచ్ఎండిఏ అధికారులు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని దాదాపు 10 ఎకరాల భూమి వేలానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా గతంలో వేలం వేయగా బహదూర్పల్లిలో 69 ప్లాట్లు, తొర్రూరులో 120 ప్లాట్లు, తుర్కయాంజల్, కుర్మల్గూడ లేఅవుట్లలో 50 నుంచి 60 వరకు ప్లాట్లు మిగిలాయి. వాటిని కూడా ఈ దఫాలో వేలం వేయాలా లేక మరో దఫాలో వేలం వేయాలా అని హెచ్ఎండిఏ ఆలోచిస్తోంది. రాష్ట్ర సర్కార్ ఫస్ట్ టైం వేస్తున్న భూముల వేలంపై భారీగా అంచనాలు వేసుకుంటోంది. ఎక్కువగా కోకాపేట భూముల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. గతేడాది ఆగస్టులో వేసిన భూముల వేలంలో కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో రేటు వచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎకరానికి 100,75 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. 3.6 ఎకరాలు ఉన్న ప్లాట్లు 362.72 కోట్లు వచ్చాయి. 45.33 ఎకరాలకు వేలం వేయగా 3,320 కోట్లు రాబట్టింది. అప్పట్లో హెచ్ఎండిఏ 45.33 ఎకరాలకు అప్సెట్ ప్రైజ్ 1,586.55 కోట్లు పెట్టుకుంటే సర్కార్కు డబుల్ ఇన్కమ్ వచ్చింది. ఆ సమయంలో బిడ్ పెంపు కూడా ఎకరానికి 25 లక్షలు పెట్టినా బిడ్డర్లు ఎగబడి కోకాపేట భూములు దక్కించుకున్నారు. కోకాపేట భూములను బిడ్డర్లు, రియల్టర్లు బంగారం కంటే ఎక్కువగా చూస్తారు. అందుకు ప్రధాన కారణం ఇక్కడి భూములు ఓఆర్ఆర్కు ఆనుకుని ఉండడం, ఐటీ కంపెనీలకు అనువుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండడం వల్ల డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అక్కడ కొనుగోలు చేసిన బిడ్డర్లు 50 అంతస్తుల వరకు టవర్లు వేస్తున్నారు. హెచ్ఎండిఏ కూడా 450 కోట్లతో రోడ్లు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల్లో వేలం వేసే భూముల కంటే కోకాపేట భూములకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఈసారి కూడా గత రికార్డును బ్రేక్ చేస్తుందని హెచ్ఎండిఏ అధికారులు అంచనాలు వేస్తున్నారు. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే భూముల వేలానికి నోటిఫికేషన్ రానుంది. గత 2 రోజుల్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో జనం స్వెటర్లు, దుప్పట్లు కొనుగోలు చేసేందుకు షాపుల ముందు బార్లు తీరారు. రోడ్డు పక్కన ఉన్న షాపుల్లో ఎక్కువగా కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో మార్కెట్ డిమాండ్ కంటే ఎక్కువగా రేట్లు ఉన్నట్లు తెలిపారు కొనుగోలుదారులు. షాపుల దగ్గరకు ఫ్యామిలీతో వచ్చి ఇంటిళ్లపాది కోసం స్వెటర్లు, దుప్పట్లు కొనుక్కొని వెళ్తున్నారు. పెరిగిన చలితో తమకు గిరాకీ బాగా పెరిగినట్లు చెప్తున్నారు షాపుల నిర్వాహకులు. 150 से हो जाता। अभी 5-6 दिन पहले से तो इतना अच्छा धंधा नहीं था। 5-6 दिन से अच्छा ही चल रहा है। ठंडी गिर रही है बढ़िया, और इससे ज्यादा ठंडी गिरेगी तो बढ़िया, भगवान की वजह से और अच्छा होगा। क्या क्या मिलता है सर? इधर स्वेटर से लेकर टोपी से लेकर हैंड ग्लव से लेकर सब कुछ मिलेगा। बड़े स्वेटर, ब्लैंकेट भी मिलता, बच्चों बड़ों सबको मिलेगा। स्कूल के लिए होना हो तो स्कूल के लिए भी मिलेगा। नेवी ब्लू स्वेटर, मैरून कलर का। कलेक्शन तो सर अभी 5 दिन से अच्छा ही हो रहा है। पहले तो 5,000 तक का भी नहीं होता था, अभी तो अच्छा 25,000 तक होता है। दिन का 150-200 पीस बिक जाता है। అందుకే స్వెటర్స్ కోసం వచ్చిన పిల్లలు తట్టుకోలేకపోతున్నారు చలి. అంతేనండి, బాగా చలి ఉంది. చలి పెరిగింది బాగా, ఒక 4-5 డేస్ నుంచి చలి పెరుగుతూ వచ్చింది.
అందుకే పిల్లల కోసం స్వెటర్స్ కోసం బ్లాంకెట్స్ కోసం వచ్చాము. ఇంకా మేము ఇప్పుడేనండి స్టార్టింగ్ వచ్చాము. 400-500 చెప్తున్నారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పిల్లలైనా కొంచెం ఈ స్వెటర్లు తీసుకుంటే కొంచెం చలిగా ఆగుతుందని చెప్పి ఇక్కడ వచ్చాము. మా పరిస్థితి ఎట్లుంటే ముసలి వాళ్ళ పరిస్థితి దూరంగా ఉంది. చిన్నపిల్లలు అయితే అసలు బయటికి వెళ్ళకుండా మేము ఈ స్వెటర్ అది క్యాప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ అన్నారు. వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో పొందపరుస్తున్నట్లు తెలిపారు. ఇవాళ మున్సిపల్ మేనేజర్ శ్రీధర్తో కలిసి డేటా ఎంట్రీ సెంటర్ను పరిశీలించారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు అందించారు. ప్రతి దరఖాస్తుకు చెందిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వివరాలు ఎంట్రీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్. రంగారెడ్డి జిల్లా దుక్కుగూడ మున్సిపాలిటీ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం దగ్గర గోడపత్రిక విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల గొంతుకును వినిపించాలన్నారు. మహేశ్వరం మాలల అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిసి కరపత్రం అందజేశారు తెలంగాణ మాల ఐక్య వేదిక నేతలు. వ్యాప్తంగా లక్షలాది మందితో మాలల సింహగర్జన బహిరంగ సభ ఉన్నదో ఈ బహిరంగ సభకు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మరి ప్రతి మండలంలో కూడా మా మాల సంఘాల కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా 2 డివిజన్లు ఉన్నాయి. తరూర్ నగర్, ఆర్కేపురం కూడా నిన్ననే అందరూ కూడా మరి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాం పాంప్లెట్లు. అట్లనే వీళ్ళందరికీ కూడా మరి వాల్ పోస్టర్ కూడా ఇచ్చినాం. అట్లనే తుగ్గూడ మున్సిపాలిటీలో అదేవిధంగా మరి మహేశ్వరము, కందుకూరు ఇవన్నీ కూడా విపరీతంగా మరి మా మాల సోదరులందరూ కూడా ఫస్ట్ టైం వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి రేపు డిసెంబర్ 1వ తేదీన జరిగే బహిరంగ సభకు వేలాది మందిగా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా తెలియజేస్తున్న ఆ మహేశ్వరం నియోజకవర్గం మాల సోదరులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ, గ్రామశాఖ అధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ ఎంపీపీలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు అందరినీ కూడా సమీకరించడానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి పరేడ్ గ్రౌండ్కి వస్తున్నారనే మాట మరొకసారి నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మాలలు కూడా 30 నుంచి 50 లక్షల మంది మాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ ఫీజు ప్రయాణికులకు మరింత భారంగా మారింది. ఫ్రీ పార్కింగ్ అంటూ ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేసిన L&T సంస్థ ఇప్పుడు గంటకింత అంటూ భారీగా ఫీజు వసూలు చేస్తోంది. ఇక ఫీజు వసూలు చేసిన వాహనాలకి ఏమైనా జరిగితే ఓనర్స్దే బాధ్యత అంటూ ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసింది. అధిక ఫీజు వసూలు చేస్తూ వాహనాలకు సెక్యూరిటీ కల్పించకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ ఫీజు పెద్ద గుదిబండలా మారిందని చెప్పొచ్చు. గతంలో ఫ్రీ పార్కింగ్ ఉండే, అయితే గత నెలన్నర నుంచి మాత్రం ఆ 2 వీలర్స్ కింద 4 వీలర్స్ కింద అది కూడా గంట కింద అని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసినా పర్లేదు కానీ ఇక్కడ పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్ అని రెడ్ కలర్లో బోర్డులు కూడా పెట్టారు. అంటే ఇక్కడ బండి పార్కింగ్ చేస్తే మేము ఫీ వసూలు చేస్తాం, కానీ దానికి ఏమైనా ఎత్తుకపోయినా మాకు ఎలాంటి సంబంధం లేదని బోర్డులు పెడుతున్నారు. దీంతో చాలామంది కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఇటు హెల్మెట్లు పోతున్నాయి, లేదంటే పెట్రోల్ పోతుందని చెప్తున్నారు. ఇంకొంతమంది కార్ పార్కింగ్ చేసిన వాళ్ళైతే అందులో ఏమైనా బ్యాగ్ సీన్ ఉంటే అద్దాలు బలగొట్టి మరీ బ్యాగ్ కూడా ఎత్తుకోవద్దని చెప్తున్నారు. దీనిపై మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హలో సార్. ఏముంది సార్, మనం ఇచ్చేందుకు పార్కింగ్కు సెక్యూరిటీ కోసమే పార్కింగ్ డబ్బులు ఇస్తున్నామండి. సెక్యూరిటీ లేనప్పుడు వాళ్ళు హెల్మెట్ తీసుకుపోవడము, ప్లస్ బండ్లను ఏదైనా ఉంటే కవర్లు ఏమంటే తీసుకుపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత అన్యాయం. అప్పుడేమో ఫ్రీ పెట్టేయండి, మీరు ఆల్రెడీ మెట్రోకి పోయి రండి అని చెప్తున్నారు. ఇప్పుడేమో ఇక్కడ 70 రూపాయలు తీసుకుంటున్నారు. మెట్రోకి పోయి వచ్చేసరికి 200 అవుతున్నది. ఇప్పుడు మేము బస్సు పోవడం దీనివల్ల సుఖం ఉంటుండే, ఇది సుఖం అనుకుంటే ఇప్పుడు పార్కింగ్కు డబ్బులు ఇవ్వాలి, అక్కడ మెట్రోకు డబ్బులు ఇవ్వాలి. ఇది అంతా అన్యాయం చేసేసి ఇట్లా డబ్బులు తీసుకోవడం ఉత్తమం కాదు సార్, ఇది ధర్మం కాదు. మీరు దీనివల్ల ఖండిస్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేదు. 70 రూపాయలు తీసుకున్నా పర్వాలేదండి, మాకు సెక్యూరిటీ కోసం ఉంటాం కదా. సినిమాలకు వెళ్ళిపోయినాం అనుకో, సినిమాలో మనం బండి పెడితే సెక్యూరిటీగా ఉంటుంది. అది ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యతలో ఏం లేదు. గవర్నమెంట్ దృష్టికి తీసుకోలేండి సార్, తీసుకెళ్ళి పార్కింగ్ ఫ్రీగా ఇస్తే మేము ఇంకా మెట్రోకి ఇంకా సర్వీస్ ఇవ్వగలుగుతాం సార్.
మెట్రోకి ఇంకా సర్వీస్ ఇవ్వగలుగుతాం. అందరూ కూడా మెట్రోకి వెళ్తున్నాం మేము. బండ్లు ఇంచుమించు లక్షల బండ్లు ఉన్నాయి సార్. మీరు చూడండి ఒకసారి లైవ్ వెయిట్ చూడండి, లక్షల బండ్లు ఉన్నాయి. కానీ సెక్యూరిటీ సరిగా లేదు సార్. ఇది రెగ్యులర్గా వస్తుంటాను, కాకపోతే ఇంతకుముందు అయితే ఫ్రీగా ఉండే, ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు. బండి బాగానే ఉంటున్నాయా లేకపోతే ఓన్ రిస్క్ అని చెప్పి అంటున్నారు కదా? పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు. ఇబ్బంది అంటే ఎందుకు లేదు సార్, మనం కష్టపడితే డబ్బులు వస్తున్నాయి. ఇవి కూడా పార్కింగ్ పెట్టుకుంటే మనకేం మిగులుతుంది? వచ్చే జీతం 10-12 వేలు, పెట్రోల్, రూమ్ రెంట్, స్కూల్ ఫీజులు అంటే మనకేం మిగలేదు కదా. అది పరిస్థితి. ఇంతకుముందు స్టార్టింగ్ అయితే ఫ్రీగా ఉండేది, ఇప్పుడైతే ఖచ్చితంగా పేమెంట్ చేయమంటున్నారు. మేబీ ఒక 1.5 hour 2 hours బ్యాక్ ఇక్కడ పార్క్ చేశాను. ఓకే, పార్కింగ్ ఏరియాలో. ఓకే, యాక్చువల్గా బిఫోర్ పార్కింగ్కి ఫీజు లేదు, ప్రజెంట్ ఛార్జ్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో ఏమన్నా కాయిన్స్ ఇస్తారు, 10 రూపీస్ కాయిన్స్. పార్కింగ్లో మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అడిగితే ఏమంటున్నారు సార్, పార్కింగ్ కాయిన్స్ ఎందుకు తీసుకోమంటున్నారు? మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే, యూపీఐ పేమెంట్ చేయమంటున్నారు. జనాల్ని బాగా అలవాటు చేశారు మెట్రోకి, ఫ్రీ పార్కింగ్ పెట్టేసి. ఇప్పుడు ఏమన్నా కంపల్సరీగా పే చేయాలి, మీరు పార్కింగ్ పే చేయాలి. నెంబర్ ఆఫ్ వెహికల్స్, థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, పెడితే ఫస్ట్ నుంచి పెట్టాలి. అది. మీరు చెప్పండి మ్యామ్, ఎక్కడి నుంచి వెళ్ళి రెగ్యులర్గా వస్తారా మెట్రోకి? ఎక్కడి నుంచి రెగ్యులర్గా వస్తాం. ఇది సిస్టమ్ అయితే అసలు బాగాలేదు. దీనికోసం వెయిట్ చేయాలి. మళ్ళీ మాకు ఆఫీసులకు టైం అవుతుంది, మేము స్పీడ్గా వెళ్ళాలని చూస్తాము. ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది చెక్ ఇన్ చేయడానికి. అసలు గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీస్ చేయాలి పార్కింగ్కి, బట్ ఇలా పార్కింగ్ ఫీ కూడా తీసుకోవడము రెగ్యులర్గా, ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉండే. లేకపోతే మంత్లీ పే చేసేలాగా ఏదైనా పెడితే బాగుంటుంది. చాలా మంది హెల్మెట్స్ కూడా పోతున్నాయని చెప్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా కూడా. మీకేమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? అలాంటిది ఏం ఫేస్ చేయలేదు, బట్ ఇదైతే ఈ సిస్టమ్ అయితే బాగాలేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ బాగాలేకుండేది, వాళ్ళు బాగా చేశారు, ఇప్పుడు అది పెట్టారు, చెక్ అది పెట్టారు, కానీ దానికి కూడా టైమింగ్స్ అదంతా మాకు సెట్ అవ్వట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంటారు? సంగారెడ్డి నుంచి రెగ్యులర్గా కోటికి వెళ్తుంటారు. ఇక్కడ వెహికల్ పెట్టి మెట్రోలో చేసి మెట్రోకి వెళ్తాము. ఓకే, సో ఇది వరకు గతంలో 2 years బ్యాక్ నుంచి అయితే ఇప్పటి వరకు ఫీజు ఎక్కడ కూడా ఫీజు లేదు. సో రీసెంట్లీ ఇప్పుడు వచ్చేసరికి పెయిడ్ పార్క్ చేస్తున్నారు. 4 to 12 hours-కి 75 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ కూడా కరెక్ట్, అంత పెయిడ్ పార్క్ చేసినా కూడా సెక్యూరిటీ పరంగా అయితే ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేసి పెడుతున్నారు, మీ దానికి మీ వెహికల్స్కి మీరే బాధ్యులను పెడుతున్నారు. అదొక్కటి సెక్యూరిటీ ఇస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. కెమెరాస్ ఉన్నాయి, సో ఏమైనా కాస్ట్లీ కూడా ఏమైనా వెహికల్స్లో ఏమైనా ఉంటాయి మనకు సంబంధించినవి, సో అవి కూడా కొద్దిగా చూసుకుంటే బాగుంటుందని. పెయిడ్ పార్క్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది, కొంచెం తగ్గితే బాగుంటుందని. మినిమం ఛార్జెస్ 40 రూపీస్ 50 ఉంటే బాగుండే అని అనుకుంటున్నాను. సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని సీసీ కెమెరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. 1, 2 ఇక్కడ ఒకటే ఫోల్కి 3 సీసీ కెమెరాలు ఉన్నా, ఒక సీసీ కెమెరా మాత్రం కిందికి పడిపోయింది. అంటే దాన్ని కరెక్ట్ పొజిషన్లో కూడా పెట్టలేని సిచ్యువేషన్లో ఇక్కడ మెట్రో ఉందని చెప్పొచ్చు. ఇక్కడి వరకు అయితే అంటే చాలామంది చెప్తున్నది ఒకటి, మేము ట్రాఫిక్ని తప్పించుకోవడానికి ఆఫీస్కి త్వరగా వెళ్ళడానికి మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాము. కానీ పార్కింగ్ చేసినా కూడా మాకు చాలా ఇబ్బందులే వస్తున్నాయి. అంటే ఇటు ఒక ఫీజు ఎక్కువ పే చేస్తున్నాము, దాంతోపాటు సెక్యూరిటీ కూడా మా వెహికల్స్కి లేదు. ఎక్కడ కూడా వెహికల్ ఎట్ ఓనర్స్ రిస్క్ అని చెప్పేసి బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ బోర్డులు తీసేసి కుదిరితే పార్కింగ్ ఫీజు తీసేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. కార్మిక నాయకుడు మాజీ కార్పొరేటర్ గోపాలరావు మరణం కార్మిక లోకానికి తీరని లోటన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ కాచిగూడలోని నింబోలి అడ్డాలో నిన్న రాత్రి గోపాలరావు మృతి చెందారు. ఇవాళ జరిగిన ఆయన అంతిమ యాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. తన తండ్రి వెంకటస్వామితో కలిసి గోపాలరావు కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు వివేక్. అనగారిన ప్రజల అభ్యున్నతి కోసం గోపాలరావు ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వారు ఒక ప్రముఖ కార్మిక నాయకుడు, ప్రజల కోసం నిరంతరం సేవ చేసినారు. ఇన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉండేవారు. ఈరోజు వారు మరణించడం లోటుగా ఉంది. గోపాలరావు గారు మా నాన్నగారితో కలిసి వెంకటస్వామి గారితో చాలా సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో పనిచేయడం జరిగింది. వారు ఒక మంచి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండేవారు. వారు ప్రత్యేకంగా నాకు ప్రేమతో ఎప్పుడు కూడా నాతో కలిసి ఉండేవారు. వారు పోవడం నిజంగానే మన సమాజానికి ఒక లోటు.
చెరువులను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడ్చల్ జిల్లా నిజాంపేటలోని తుర్క చెరువును ఆయన సందర్శించారు. తుర్క చెరువులో ఆక్రమణలతో పాటు కలుషిత నీరు కలుస్తుందన్న ఫిర్యాదు రావడంతో సంబంధిత అధికారులతో కలిసి చెరువును సందర్శించారు. ఆ తర్వాత బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువులో గతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎర్రకుంట చెరువు పైలట్ ప్రాజెక్టు అభివృద్ధిపై అధికారులతో చర్చించారు రంగనాథ్. ఇక మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లి నియోజకవర్గం కానామెట్లోని ఈదులకుంట చెరువును పరిశీలించారు రంగనాథ్. చెరువు కబ్జాపై మీడియా కథనాలు, సిపిఎం నాయకుల ఫిర్యాదుతో చెరువును పరిశీలించారు. కానామెట్ విలేజ్ మ్యాప్ ను పరిశీలించి చెరువు ఓవర్ ల్యాపింగ్ గురించి ఆరా తీశారు రంగనాథ్. గతంలో చేసిన సర్వే వివరాలు, చెరువులో అక్రమ నిర్మాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఈదులకుంట చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు రంగనాథ్. షేర్లింగంపల్లి మండలంలోనే అత్యధిక చెరువులు కబ్జా అయ్యాయని, ప్రతి చెరువును కాపాడేందుకు కృషి చేస్తామన్నారు హైడ్రా కమిషనర్. That's all for now.